This is the day 2 in Bangalore days. Late. Yes, bro. Yeah, late comers. Always. నీలాగా వెనకాల కూర్చొని ముందు ఉండాలంటే ఏంది ఫస్ట్ ఎక్కాలి అలా చెప్పు. హాయ్ గాయ్స్, ఈరోజు ఎర్రప్పు చెప్పాలి. ఈరోజు డే 2 ఇన్ బెంగళూరు. పొద్దున లేచి బయటకు వద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. టైం 11:30 అవుతుంది. మేమున్న లొకేషన్ నుంచి మేము వెళ్ళబోయే లొకేషన్కి 1 hour జర్నీ. ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇస్కాన్ టెంపుల్ 1 o'clock బంద్ అవుతుంది. టైం 11:30 అవుతుంది. పోయి అందులో జనరల్ చెకప్ పోయి బ్లడ్ టెస్ట్ బీపీ అన్ని చెకప్ చేసుకొని వచ్చేసినాం అనుకో. రేపు పోయి ఆ కిడ్నీ అవి ఇచ్చేసి ఒక iPhone 15 తీసుకొని వద్దాం. ఓకేనా? ఇలా బెంగళూరులో మా డే 2 స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి లంచ్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలని ఏమో ప్లాన్ వేసుకున్నాం. కానీ అన్నీ క్యాన్సిల్ అయ్యి ఏమైందో మీరే చూడండి. బెంగళూరు గురించి ఇంతకుముందే ఒక మంచి మాట తెలిసింది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు ఎక్కువ ఉంటుంది తెలుసా? బెంగళూరు ట్రాఫిక్ ఎందుకు ఉంటాయంటే రోడ్స్ నేరోగా ఉంటాయి కొంచెం. బికాజ్ రోడ్స్కి అటు ఇటు మధ్యలో ట్రీస్ ఉంటాయి. ఆ ట్రీస్ కొట్టేయకుండా రోడ్లు చిన్న అయిపోయినాయి. అందుకే గంట సేపు మేము 7 నుంచి ఎడికి పోవాలనుకున్నా ట్రాఫిక్. ఇప్పుడు టైం 12:30 అవుతుంది, అయినా సరే ట్రాఫిక్ ఉంది. 20 kilometers గంట సేపు చూపిస్తుంది. సీరియస్లీ మ్యాన్, బెంగళూరు ట్రాఫిక్ గురించి వినడమే కానీ ఎక్స్పీరియన్స్ అవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అసలు కార్ తీసి బయటికి వస్తే ఎటు వెళ్ళినా 1 hour. మేబీ ఫ్యూచర్లో హైదరాబాద్ కూడా ఇలానే మారుతుందేమో. మేము టెంపుల్ లోపలికి వెళ్ళాం. నాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది. త్రూ అవుట్ ది టెంపుల్లో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? కృష్ణ చాంటింగ్. మీరా చాంటింగ్ విన్నారా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఫోటోగ్రాఫ్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ద టెంపుల్. తుఫాన్ వచ్చే ముందు సైలెంట్ ఉన్నట్టు ఇక్కడంతా రోడ్లన్నీ సైలెంట్గా ఉన్నాయి. ముందు మొత్తం ట్రాఫిక్ ఉంది. టైం అరౌండ్ 2 అవుతుంది. దర్శనం అయిపోయేసరికి 1:30 అయింది. మంచి ఫుడ్ తిందామని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ కొట్టినుండే బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు అంటే మన చాయ్ బిస్కెట్ ఫుడ్స్ నుంచి ఒక హీరోయిన్ సజెస్ట్ చేసింది అనమాట, శివాజీ మిలిటరీ హోటల్ అని. అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు మేము. నైట్ రూమ్కి వచ్చి పడుకునేసరికి 1 o'clock అయిపోయింది. లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ క్లోజ్ అయిపోతుందన్న హడావిడిలో ఫాస్ట్గా వచ్చేసాం. ఇప్పుడు టైం 2 అవుతుంది. ఆకలి దంచేస్తుంది అసలు. కార్ పార్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అనుకున్నట్టే ఉంది. కాదు టీకే గల్లీ ఎంత చిన్న ఉంది, అంత నేరో గల్లీలో మనం కార్ వేసుకొని వచ్చాం. మనం ఇప్పుడే శివాజీ మిలిటరీ హోటల్కి వచ్చినాం. అసలు ఈ రోడ్డే చిన్న నేర రోడ్డు, మొత్తం అటు ఇటు బైక్ పార్కింగ్ చేసేసి జనాలు అయితే చాలామంది ఉన్నారు. కరెక్ట్ 2:40కి వచ్చినాం. ఇంకా 20 నిమిషాలు అయితే హోటల్ బంద్ అవుతుంది. అంటే అన్ని లేటే ఉన్నాం మనం ఈరోజు అంతా లేటే. చికెన్ బిర్యానీ చాలా మనం ఇప్పుడే ఫేమస్ మిలిటరీ హోటల్ అని చెప్పేసి యూట్యూబ్లో చూసినాం, శివాజీ మిలిటరీ హోటల్ ఇన్ బెంగళూరు. అది చూసి ఇక్కడికి వచ్చినాం. చూసినాక జనాలను చూసి మొత్తం క్రేజీ ఉంది. అసలు జనాలు అట్లున్నారు. మై బుట్ట నాటు స్టైల్, మిలిటరీ హోటల్ స్టైల్ నాటురా. అమ్మ ఎట్లుంది? మంచి స్పైసీగా ఉంది, బాగుంది. గురువారం రోజు జొమాటోలో 2000 ఆర్డర్స్ వస్తాయంట. ఫర్ దిస్ నాటి చికెన్ బిర్యానీ బిస్కెట్ అయితే బ్రో వాళ్ళకి మరి ఇలా తాజ్డే కదా.
హైలైట్ ఏంటంటే మేము కూడా తాజ్దీన్ వచ్చినాం, కానీ మేము నాట్ చికెన్ బిర్యానీ తినలేదు, నార్మల్ బిర్యానీ తిన్నాం. నాకు నేను తాజ్డేని తాజ్డేలో చూస్తే నాట్ చికెన్ వస్తుండే కదా అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. మనం తాజ్డే వచ్చిన షిట్, థర్స్డే స్పెషల్ నాటి చికెన్ బిర్యానీ అంట. థర్స్డే వస్తే అయిపోతుండే అని అనుకున్నాం మేము. మనం ఇప్పుడే బొటానికల్ గార్డెన్ రీచ్ అయ్యాను. మన బ్యాడ్ లక్ ఏంటంటే కెమెరా ఎలా లేదు. గార్డెన్లోకి ఎంట్రీ అవ్వగానే ఆ ట్రీ చూసారా, క్రేజీ ఉండే అసలు. గార్డెన్ మొత్తం ఒక రౌండ్ వేసాం, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడికి మోర్ ఓవర్ ట్రీస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ ట్రీస్ హిస్టరీ తెలుసుకుందామని వస్తే ఇట్ మేక్ సెన్స్. టైం అరౌండ్ 6 అవుతుంది. ఇప్పటివరకు మనం బొటానికల్ గార్డెన్లో ఉండే MG రోడ్లో కమర్షియల్ స్ట్రీట్ అని ఉంటుందంట. గూగుల్ ఫోటో చూస్తే మాత్రం క్రేజీ ఉండే ఫొటోస్. మనం కూడా మంచిగా దిగామని, షాపింగ్ చేద్దామని వచ్చినాం. లెట్స్ గో. దిస్ ఈజ్ చర్చ్ స్ట్రీట్ ఎట్ MG రోడ్. అంబియన్స్ మాత్రం వేరే లెవెల్ అంతే. ప్రతి ఒక్కరూ ట్రావెల్ చేయాలి, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి అంటారు కదా. కానీ అసలు నిజంగా ట్రావెల్ ఎందుకు చేయాలి తెలుసా? అక్కడున్న ప్లేసెస్ గురించి తెలుసుకోవడానికి కాదు, మన గురించి మనం తెలుసుకోవడానికి. మనకి ఏమంటే ఇష్టం, మనకి ఎలాంటివి నచ్చుతున్నాయి, మన బిహేవియర్ ఎలా ఉంది అని మన గురించి మనం తెలుసుకోవడానికి వీ హ్యావ్ టు ట్రావెల్. ఇప్పుడు మనం MG రోడ్ దగ్గరికి వచ్చినాం. ఈ స్ట్రీట్ అయితే అసలు క్రేజీ లెవెల్ ఉంది. మొత్తం స్ట్రీట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం పబ్స్, బార్స్, స్ట్రీట్ ఫుడ్. అమ్మయ్యా, ఇలా మా డేట్ ఇన్ బెంగళూరు కొంచెం క్రేజీగా, ఇంకొంచెం అడ్వెంచర్గా ఎండ్ అయిపోయింది. స్టే ట్యూన్ ఫర్ డే 3. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇక వెళ్ళొస్తాం మరి. అప్పటి వరకు లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. సైనింగ్ ఆఫ్, ఐఎమ్ ఆల్వేస్ చరణ్.